దేవానికి స్తోత్రాలు 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 నాయన. ఆశ్చర్యకరుడానికి స్తుతి 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 స్తుతి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. నిత్యుడగు తండ్రి, నీకే స్తుతి 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 స్తుతి. యేసయ్యా, నీకే వందనాలు 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 వందనాలు. నీకే నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ఉత్సాహముతో చెల్లించెదను. నీకే నీకే హృదయపూర్వక స్తుతి ఆరాధన అనుదినమర్పించు నా యేసయ్యా. ఆనందమా నా సంతోషమా నా ప్రాణమా నా ప్రాణేశ్వరా. ఆనందమా నా సంతోషమా నా ప్రాణమా నా ప్రాణేశ్వరా. నీకే నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ఉత్సాహముతో చెల్లించెదను. నీకే నీకే హృదయపూర్వక స్తుతి ఆరాధన అనుదినమర్పించు నా యేసయ్యా. అనుదినమర్పించు నా యేసయ్యా. ఆనందమా నా సంతోషమా నా ప్రాణమా నా ప్రాణేశ్వరా. అనుదినము నీ కృప నా ఎడల అత్యధికముగా చూపించుతునే. కరుణ కటాక్షములను నాకు కిరీటముగా ఉంచుచున్నావు. అనుదినము నీ కృప నా ఎడల అత్యధికముగా చూపించుతునే. కరుణ కటాక్షములను నాకు కిరీటముగా ఉంచుచున్నావు. నీకే నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ఉత్సాహముతో చెల్లించెదను. నీకే నీకే హృదయపూర్వక స్తుతి ఆరాధన అనుదినమర్పించు నా యేసయ్యా. అనుదినమర్పించు నా యేసయ్యా. ఆనందమా నా సంతోషమా నా ప్రాణమా నా ప్రాణేశ్వరా. అనుదినము నీ సంకల్పముతో నా చేయి పట్టి నడిపించుతునే. నీ వెలుగునొసగి తేజరిల్లజేసి నీ మహిమ నాపై ఉదయింపజేసినావు. అనుదినము నీ సంకల్పముతో నా చేయి పట్టి నడిపించుతునే. నీ వెలుగునొసగి తేజరిల్లజేసి నీ మహిమ
మహిమనాపై ఉదయింపజేయుచున్నాను. నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ఉత్సాహముతో చెల్లించెదను. నీకే హృదయపూర్వక స్తుతి ఆరాధన అనుదినమర్పించు నా యేసయ్యా, అనుదినమర్పించు నా యేసయ్యా. ఆనందమా నా సంతోషమా నా ప్రాణమా నా ప్రాణేశ్వరా. అనుదినము నీవు నాతో ఉండి వెంటగానే ఒరి నుండి తప్పించుచునే సర్వశక్తుని నీడ విశ్రమింపజేసి మహోన్నతుని చాటున నివసింపజేసి నాకు. అనుదినము నీవు నాతో ఉండి వెంటగాని ఒరి నుండి తప్పించుకునే సర్వశక్తుని నీడ విశ్రమింపజేసి మహోన్నతుని చాటున నివసింపజేసి నాకు. నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ఉత్సాహముతో చెల్లించెదను. నీకే హృదయపూర్వక స్తుతి ఆరాధన అనుదినమర్పించు నా యేసయ్యా, అనుదినమర్పించు నా యేసయ్యా. ఆనందమా నా సంతోషమా నా ప్రాణమా నా ప్రాణేశ్వరా. అనుదినము నా అక్కరలు తీర్చుచు దర్శన బాధ్యతలు జ్ఞాపకము చేయుచు భయపడకు నేను నీకు తోడై ఉన్నానని నా వెన్ను తట్టి నాతో కలసి నడుచుచున్నావు. అనుదినము నా అక్కరలు తీర్చుచు దర్శన బాధ్యతలు జ్ఞాపకము చేర్చుచు భయపడకు నేను నీకు తోడై ఉన్నానని నా వెన్ను తట్టి నాతో కలసి నడుచుచున్నావు. నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ఉత్సాహముతో చెల్లించెదను. నీకే హృదయపూర్వక స్తుతి ఆరాధన అనుదినమర్పించు నా యేసయ్యా, అనుదినమర్పించు నా యేసయ్యా, అనుదినమర్పించు నా యేసయ్యా, అనుదినమర్పించు నా యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే గదా నా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన రిఖందల కషకరమ వనల కషకరమ రిఖందల కషకరమ వనల కషకరి వనల కషకరమ వనల కషకరమ వనల కషకరి రిఖందల కషకరమ వనల కషకరమ వనల కషకరమ రిఖందల కషకరమ వనల కషకరి వనల కషకరమ Madala Shakarava, Madala Shakarava, Madala Shakarava, Madala Shakarava, Madala Shakariva, Madala Shakarava, Madala Shakariva, Madala Shakarava, Madala Shakarava, Madala Shakarava, Madala Shakariva, Madala Shakarava. Madala Shakarava, Madala Shakariva, Madala Mandala Shakarava, Mandala Shakarava, Mandala Shakariva, Mandala Shakarava, Mandala Shakariva, Mandala Shakarava, Mandala Shakarava, Mandala Shakarava, Mandala Shakarava, Mandala Shakarava, Mandala Shakariva, Mandala Shakarava. Nike, 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 Prasanna Stuti Aradhana Du, Prasanna Stuti Aradhana Du, Nike, Nike, Prasanna Stuti Aradhana, Prasanna Stuti Aradhana. Nike, Nike, Prasanna Stuti Aradhana, Prasanna Stuti Aradhana, Prasanna Mandala Shakarava, Mandala Shakarava, Mandala Shakariva, Mandala Shakarava, Mandala Shakariva, Mandala Shakarava. Mandala Shakarava, Mandala Shakariva, Anandama, na santoshama, na pranama, na praneshwara. Anandama, na santoshama, na pranama, na praneshwara. Na pranama, na praneshwara. Na pranama, Praneshwara, Nike, Nike, Krutajnata Stuti Stotramulo, Utsahamuto Chellinchedanu, Nike, Nike, Hridaya Purvaka Stuti Aradhana, Anudinam arpintu na Yesaya, na pra anandama, na santoshama, na pranama, na praneshwara. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతాస్తుతులు. మా ఆనందము, మా సంతోషము అయా, మా ప్రాణము దేవా, మా ప్రాణేశ్వరుడుగా కూడా నీవే ఉన్నావు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తుంది. మా ప్రభు, అద్భుతమైన మేము చేసి నీ చిన్నపాటి ఆరాధన మీ పాద పద్మను సమర్పిస్తుంది. మాతో పాటు మా మధ్యలో ఉండి మాతో కలిసి ఆరాధన జరిగించి
నీ మహా ఉచిత కృపను బట్టి ప్రభా సమస్త చీకటి అంధకార శక్తులు దుష్టుడు వాడి దోతల బంధకాల నుంచి విడిపించి అయా ఇదిగో పాతాళం యొక్క నరకం యొక్క పాశముల నుంచి కూడా ఆ బంధకాల నుంచి కూడా విడిపించినందుకు నీకు కృతజ్ఞత స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నామ్మా ప్రభా. అయా పరిశుద్ధాత్మలోని అగ్నిలోని బాప్తిస్మ అనుగ్రహించి ప్రభు మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు ఉత్సాహపరిచినందుకు నీలో ఆధ్యాత్మికంగా ఇదిగో తన పరిపక్వతలోకి అడుగు పెట్టించినందుకు ఇంకొక ఉన్నతమెంట్కి ఎదిగించినందుకు నీకు కృతజ్ఞత స్తుతులు మా ప్రభు. ముందున్న సమయంలో మీరే మాకు తోడై ఉండి మాతో ఉండి మీ దాసుని నోటికి మీ నోటి బోరగా ఇదిగో తండ్రి మీ దాసు నోటికి తోడై ఉండి మీ దాసు నోటిని మీ నోటి బోరగా చేసి నీ అనాది సంకల్పంలో సెలవిచ్చిన రీతిగా దేవ ధారాళమైన నీ ఆత్మ నడిపింపు లేఖన ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్షత వాక్శక్తినిచ్చి నీ సంకల్పానికి అనుగుణంగా ఉపదేశమును నీవే మీ దాసుని వాడుకొని ప్రజలకు అందించి నువ్వు మాత్రమే మహిమ పొందమని మేము సంపూర్ణ స్థితి పొందినట్లుగా ఈ భూమి మీద నీ సేవ సంపూర్ణంగా చేయనట్లుగా ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆనాడు నువ్వు నిర్ణయించిన మెప్పు ఘనత మహిమ బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే భాగ్యం కలుగునట్లుగా వాక్య ఉపదేశం ద్వారా దేవా నీవే నాతో మాతో మాట్లాడు. నీ ఉపదేశాన్ని బట్టి ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. అడ్డగించ చూసే ప్రతి అంధకార చీకట శక్తులను దుష్టుడు వాడి దోతలను మరి ఇతరు ఏమున్న వాటి ప్రభావం నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి యేసునామములో బంధిస్తున్నాం. విసిరి వాటి ప్రభావాన్ని అధోపాతాలను తొక్కి పెడుతున్నాం. అక్కడే ఇప్పుడు అవి యేసునామములో లయమైపోవును గాక. నా చుట్టూ మా చుట్టూ నీ సిలువ రక్తము కంచె రక్షణ కంచె అగ్ని కంచెనివి నీవే మాకు తోడై ఉండి ప్రభువా మా అందరితో మీరు మాట్లాడమని నీ ఆత్మకార్యంలో జరిగించను. నీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థించి యేసయ్య నామములోని అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుతూ ఈ ఆరాధన మీ పాదపద్మలో సమర్పించి నీ కృపను వేడుకుంటూ నిన్నే బతిమలాడుకుంటూ మాతో మాట్లాడమని దేవా కోరుకుంటూ నిన్ను మహింపరుచుకుంటున్నావు మా తండ్రి. ఈ ఆరాధన మీకు సమర్పించి నువ్వు గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. దేవుని యొక్క మహా ఉచిత కృప మరి మంచి వాతావరణం మంచి అవకాశం ప్రభు మనకు అనుగ్రహించాడు. లేఖన భాగంలోకి వెళ్దామండి. చిన్న మాట చదువుకుందామండి. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యా నీకే వందనాలు వందనాలు. ఏ లేఖనాన్ని ఆధారం చేసుకుని ప్రజలతో మాట్లాడను ఉద్దేశించావు ప్రభువా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు. దాసునికి అది దేవా తేటపరచయ్యా తెలియపరచయ్యా నీకే వందనాలు 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 వందనాలు. సర్వకృపానిధివైన మా తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని స్వారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను,
ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ఆమేన్. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి, దీని చాటును మీరు దాచి ఉంచిన సంగతులు ఏమున్నాయో, నీ మనసులో ఉన్న సంగతులేమో సార్వత్రిక సంఘంకు, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘం అంతట్లో ఉన్న సేవకులు, పరిచారకులు, సంఘ పెద్దల విశ్వాసులకు, నీ చిత్తమైతే అన్యులకు కూడా అవసరమైన ప్రతి మాట దేవా, నీ మనసులో ఉద్దేశించుకున్న ప్రతిదీ బయటకు తీసుకురండి. దేవా 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 కనికరించండి. ఎవరితో ఎలా నువ్వు మాట్లాడాలనుకున్నావో నీ శైలిలో, నీవు అనుకున్న రీతిగా ప్రభువా, నీ ప్రజలతో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. దేవా, వారిని సరిచేయండి. నన్ను మమ్మల్ని కూడా సరిచేయండి. కార్యోన్మోకులుగా చేసి నీ బలమైన పనికి నడుం బిగించి ముందుకు వెళ్ళటానికి కృప కలుగునట్లుగా నీవే నాతో, మాతో, అందరితో మాట్లాడమని, నీ హృదయంలో ఉంచుకున్నటువంటి, నీ మనసులో దాచినటువంటి, నీ సంకల్పంలో నిర్ణయమైనటువంటి ఉపదేశాన్ని బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసును నోట ఉంచి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంచలోంచి మీరు కనపడుచు నీ అనాది సంకల్పంలో నువ్వు సెలవిచ్చిన రీతిగా ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి మీ దాసు నోటి మీ నోటి బోరగా చేసుకొని నాతో, మాతో, అందరితో మీరు సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడు. అయా, ఉపదేశాన్ని అటగించాలని శతవిధముల ప్రయత్నం చేస్తున్నటువంటి దుష్టుడు, వాడి దూతలు కానీ ఇంకే చీకటి అంధకార శక్తులను ఈ లోకంలో చెప్పబడుతున్న కులానికి చెప్పబడుతున్న దేవి దేవతలు, దేవుళ్ళు అనబడిన అడ్డుపడుతున్న వాటి ఎదుట ఒకవేళ పూజలో కూర్చొని దేవా, ఇదిగో నీ చిత్తానికి వ్యతిరేకమైన దుర్మార్గపు చర్యలకు నడుంబిగిచున్న వాటి ప్రభావం తోటి యేసునామములో నీ మహాపునరుత్థాన శక్తిని బట్టి బంధిస్తున్నా. దేవా, కనికరించండి. నీవే నీ ప్రజలతో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడు. అటగించు సమస్త అంధకార శక్తులు యేసునామములో బంధిస్తున్నాం ప్రభు. నీవే నాతో, మాతో ఉండి మా అందరితో మాట్లాడమని, నీ ఆత్మకార్యములు జరిగించమని, నీ చిత్తమే నెరవేర్చును మాత్రం మహిమ పొందమని. నీ పక్షం వహించిన నేను ఎంత బాగా నీకు బాగా తెలుసా. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నాలో ఉన్న సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునః క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను మమ్మల్ని కడిగి పవిత్రపరచు. నీ పరిశుద్ధాత్మతో నింపు. అయ్యా, ఇదిగో తండ్రి, అపోస్తుల కార్యం 4:27-37 నీ కృప నాకు దయచే. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచే. మత్తయి 10:1-7-20 ప్రకారం నీ కృప నాకు దయచే. హెస్కేల్ 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడు. ఇర్మియా 1:9-10-18-19 ప్రకారం నీ కృప నాకు దయచే. నీవే నాతో, మాతో మాట్లాడమని, నీ ఆత్మకార్యములు జరిగించమని, నీ లేఖనాన్ని బట్టి దేవా మరొక మారు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన ఈ వీడియో ద్వారా వర్తమానం వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని ప్రేమించు వారికి అని అక్కడ కామా పెట్టాడు. లోకంలో చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నారు, ప్రేమించిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే అనేక రకాల సహాయ సహకారాలు దేవుని ద్వారా పొందాలని, ఏ అవసరం వచ్చినా కానీ వారి యొక్క పితృ పారంపర్యాచారం ప్రకారం, అంటే తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న భక్తి క్రమంలో వాళ్ళు నమ్మిన దేవుడు, దేవత అనే వాటి ఎదుట కూడా వారు పొర్లు దండాలు పెడతాము, నిలువు దోపుడు, ఎంతో కొంత ఏదో ఒక రకంగా కానుక చెల్లించి ఆ భగవంతుడి దగ్గర, అంటే ఆ దేవుని దగ్గర నుంచి ఏదో పొందాలని పరితపిస్తూ ఉంటారు. అయితే అది లోక సంబంధమైన ఆ సెక్షన్. అది
కానీ పరిశుద్ధ గ్రంథంలో లేఖనం మనకి ఈరోజు చెబుతున్న మాట ఏంటంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, క్రైస్తవులు కూడా ప్రేమిస్తారు దేవుణ్ణి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కూడా దేవుని ప్రేమిస్తారు. క్రీస్తు రక్తంలో కడగబడకుండా నేను క్రైస్తవుణ్ణి, మేము యేసయ్యనే ఆరాధిస్తాము, యేసయ్య కాడికే అంటే యేసయ్య సన్నిధికి మేము వెళుతాము, ఆదివారం ఆరాధనలో మా కుటుంబం చేకూరుస్తుంది, మా అమ్మ రక్షణ పొందింది, లేదా మా నాన్న రక్షణ పొందాడు, మా పెద్దలు రక్షణ పొందారు, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా అనేక రకాలు చెప్పేవాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళందరినీ కదిలిస్తే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మేము కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటారు. అయితే వింత ఏంటంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళ లెక్కలో ప్రభు ఒక చిన్న ఉపమానం చెప్పాడు. కొన్ని గింజలట అక్కడక్కడ పడ్డాయని చెప్పని ప్రభు కొన్ని విషయాలు మనందరికీ సువార్త పాఠ్య భాగాల్లో నుంచి చెప్తా ఉన్న సంగతి మనం తెలుసుకొని ఉన్నాం. రాతి నేలను పడ్డవి, రోడ్డెమ్మడ పడ్డవి, చెట్ల పొదల్లో పడ్డవి, మంచి నేల పడ్డవి. మొదటిగా రోడ్డెమ్మటి అంటే విచ్చువాడు అని చెప్పని పరలోక రాజ్యం ఎలా ఉంటుంది, దాని యొక్క స్వభావం ఏంటన్న సంగతి చెప్పుకుంటా యేసయ్య విచ్చువాడు విచ్చుకుంటా వెళుతూ ఉన్నాడు. అయితే కొన్ని రోడ్డెమ్మడ పడ్డాయట. అయితే అక్కడ రాయి ఎక్కువ ఉంది, మన్ను తక్కువ ఉంది, అంటే మట్టి తక్కువ ఉంది, తేమ అనేది ఉండదు, గింజ పడ్డది. కానీ వెంటనే సైతాన్ వచ్చి దొంగిలించాడని చెప్పని ప్రభువాడు చెప్పాడు. రెండవ గింజలు ఎక్కడ పడ్డాయి? రాతి నేల మీద పడ్డాయి. అక్కడ మొలకు వస్తుంది కానీ ఏరుదు అన్నది కాబట్టి వెంటనే ఆ గింజ వెండిపోద్దని కూడా యేసయ్య చెప్పాడు. ఆ మొక్క ఎండిపోతుంది, మొలక అనేది రావటం కష్టమని. మూడో విత్తనం ఎక్కడ పడిందంటే చెట్ల పొదల మధ్యలో పడింది. అనేకమైనట్ల గుబురుగా ఉండటం వల్ల ఈ విత్తనం మొలకెచ్చిన పైకి రానికుండా, అంటే ఐహిక విచారాల చేత బాధించబడే వాళ్ళు ఉన్నారు అని ప్రభు చెప్పాడు. నాలుగవదిగా మంచి నేలన పడ్డ విత్తనం. అయితే ఇక్కడ మనము బాగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రోడ్డెమ్మడ పడ్డ గింజలు కానీ, రాతి నేలను పడ్డ గింజలు కానీ, ముండ్ల పొదల్లో పడ్డ గింజలు కానీ, మంచి నేలను పడ్డ గింజలు కానీ, వీటిని ఒకసారి మనం పరీక్షిస్తే, పరిశీలనగా వాటి విషయమే ధ్యానిస్తే చాలా అద్భుతమైన సంగతులు అక్కడి నుంచి మనకు బట్టబయలు అవుతాయి. ఏంటయ్యా అద్భుతమైన సంగతులు అంటే, రోడ్డెమ్మడ పడ్డ గింజలు వాక్యాన్ని వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు వింటారు. అబ్బాయి ఇలా దేవుడు గొప్పగా మాట్లాడాడు, దైవజనుడు ఇలా ప్రార్థన చేయడం వల్ల నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగింది, మా కుటుంబం అంతా ఆశీర్వదింపబడింది, ఈ గొప్పగా మంచి మంచి సాక్ష్యాలు ఇస్తారు. కానీ కాస్తంత వ్యతిరేకంగా పరిస్థితులు కనపడ్డా, కాస్త వాళ్ళు అనుకున్న సమయంలో జరగకపోయినా, లేదు స్వస్థత విషయమైనా, అప్పు తీరకపోవటం కానీ, కుటుంబ సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య సమాధానము కలగాలని పరితపించినప్పుడు అది కలగకపోవటాన్ని బట్టి, అలాగనే కడుపున పుట్టిన బిడ్డల విషయంలో దేవుడు కార్యం చేయలేదని, గర్భఫలం అనుకున్న సమయంలో రాలేదని, ఆ గర్భఫలం కలగలేదని, ఇట్లా ఇత్యాది అనేక కారణాలు, వాళ్ళు ఈ కారణాన్ని బట్టి మేము మందిరానికి రావట్లేదు, ఈ కారణాన్ని బట్టి దేవుడు మాకేం మేలు చేయలేదని చెబుతారు. వీళ్ళు దేవుని ప్రేమించలేదా? ప్రేమించారు కాబట్టి దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని వాక్యం ఉన్నారు, దైవజనుడు ప్రార్థన చేయించుకున్నారు. ఇంకా అడ్వాన్స్ ఏంటంటే బాప్తిసం కూడా పొందిన వాళ్ళే. కానీ కాస్తంత వెచ్చ తగలంగానే వెంటనే వీళ్ళు వాక్యాన్ని పక్కన నెట్టేసి లోకాచారాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలాగైతే యూజ్ అండ్ త్రో అన్నట్టుగా బ్రతికినట్లుగా వీళ్ళు బ్రతుకుతారు. రెండవ గింజ గురించి ఆలోచిస్తే, ఆ రెండవ గింజ రాతి నేలన పడ్డది. రాళ్ళు అనేక ఉంటాయి, అక్కడ మట్టి తక్కువగా ఉంటుంది. ఒకవేళ గింజలు పడ్డా కానీ మొలకెచ్చిన తల్లి వేరు భూభాగానికి లోతుగా వెళ్ళాలి. ఆ లోతుగా వెళ్ళటానికి ఈ రాళ్ళు అడ్డం ఉండటం వల్ల ఆ గింజ మొలకెచ్చినా కానీ ఎండ తగలంగానే మాడిపోద్ది.
ఇక్కడ వీళ్ళు కూడా వీళ్ళ విషయంలో కూడా గమనిస్తే వీళ్ళకు కూడా కొంతలో కొంత విశ్వాసం ఉంటుంది, కానీ వీళ్ళు కొన్ని కండిషన్లు పెడతారు ప్రభువుకి, కొన్ని ఆఫర్లు పెడతారు. ఎలాంటి ఆఫర్లు అంటే, ప్రభువా నా జీవితంలో ఈ అద్భుతం జరిగితే ఇదిగో నీ సన్నిధికి ఇంత కానుకిస్తా, ప్రభువా నా జీవితంలో అద్భుతం జరిగితే ఇదిగో నీ దాసునికి ఇలాగ నేను సహాయపడతా, నా జీవితంలో అద్భుతం జరిగితే ఇదిగో ప్రభువా నీ దాసునికి కారుపిస్తా, నా జీవితంలో అద్భుతం జరిగితే ఇదిగో ప్రభువా అదిగో మందిరం స్థలం కావాలంటున్నారు కాబట్టి కొంచెంలో కొంత స్థలానికి సహాయపడతా, ఇదిగో మందిరం కడుతున్నారు కాబట్టి నా జీవితంలో అద్భుతం జరిగితే ఆ పై రేకులన్నీ నేను వేపిస్తా, మందిరం కట్టుబడి జరుగుతుంది కాబట్టి ఇదిగో ప్రభు ఈ గోడ ఈ మొత్తం లేదంటే ప్లాస్టింగ్ అని లేదంటే సిమెంట్ బస్తాలని లేదంటే ఇసుక అని ఐరన్ అని లేదంటే కింద మార్బల్స్ అని లేదంటే టైల్స్ లేదా నల్లరాయి తీసుకొస్తారు, ఏదో ఒకటి నేను కింద అడుగు పరుపు భాగానికి నేను సహాయపడతానని ప్రభువుకు కొన్ని కండిషన్లు ఇస్తారు. ఎవరిళ్ళు? రాతి నేలన పడ్డ గింజల స్వభావం ఇలా ఉంటుంది వాళ్ళది. వాళ్ళు ఏదంటే గింజ మొలకెత్తుది కొద్దిగా గొప్ప మట్టి ఉంటాన్ని బట్టి, అంటే కొంతలో కొంత విశ్వాసం ఉంది. అయితే దేవునికి ఆఫర్ పెడతారు, మా అమ్మాయికి మంచి సంబంధం దొరికితే ఆ దేవునికి గొప్ప కార్యం చేస్తాం, గొప్పగా మేము దేవునికి సంబరం, అంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని బట్టి కానుక చెల్లిస్తామని, లేదంటే మేము ఇదిగో ఈ సంవత్సరం మా అబ్బాయికి పిల్లలు కలగాలి, లేకపోతే పిల్లలు కలగాలి ఎట్టన్నా కానీ అని పాస్టర్ గారు గట్టిగా ప్రార్థన చేయను, మా మనసులో ఒకటి ఉందిలే అది అయితే మేము చేస్తాంలే అని చెప్పాను. ఇట్లా చాలామంది ఆఫర్లు వచ్చిన వాళ్ళు, నాకు ముందుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అనుకునేవాడిని నా మనసులో, నీ కానుక నువ్వు పక్కన పెట్టు, నువ్వు సరిగా దేవుని సన్నిధిలో నడువు చాలు, నువ్వు సరిగా నిలబడితే అప్పుడు నా దగ్గరకు వచ్చి ఎంతమంది ఆఫర్ చేస్తుంటారు, పాస్టర్ గారు బలంగా ఉపవాసం ఉండి మరి ప్రార్థన, నాకు ఇంకేం పని లేవుగా, ఆ ఒక్క పెద్ద మనిషి కోసం ఆయన చెప్పిన అవసరం కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఇక ఇటు పోద్ది. అట్నే పల్లెటూరులో ధాన్యాన్ని తూర్పాలు పోసేటప్పుడు గాలి కనుక సరిగా రాకపోతే ఇక గాలిని పిలుస్తూ ఉంటారు అనమాట, అట్రా ఇట్రా అని చెప్పాను. అట్నే పోతే అనమాట పరిస్థితి. ఈ రాతి నేల విత్తబడిన గింజలు ఎలాంటివి అంటే మొక్క వస్తుంది, ఇత్తనం మొలకు వస్తుంది. అయితే మన్ను తక్కువ ఉండటం వల్ల విశ్వాసం కూడా కొద్దిగా, కానీ ఆఫర్ వేస్తారు వాళ్ళు. అయితే ఈ ఒడ్డు కాకపోతే ఆ ఒడ్డు, నడి మధ్యలో మాత్రం ఉండరు పరిస్థితి అన్నమాట. అయితే ఆ ఒడ్డు అని ఉంటారు, లేదంటే ఈ ఒడ్డు. వాళ్ళకి ఏదన్నా లక్కీ లాటరీ తగిలింది అనుకో, ₹1,00,00,000 వచ్చినాయి అంటే ఇక తరిగిపోతారు. ఇక దేవుడు 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 అంటారు. ఇక ఏం రాలేదనుకో, వాళ్ళు అనుకున్న సమయానికి ఏం దొరకలేదనుకో, దేవుడు లేదు ఏం లేదని చెప్పని చల్లగా జారుకుంటారు. ఇది రెండవ గింజ యొక్క స్వభావం. మూడవ గింజ ఎలాంటిదంటే చెట్ల పొదల్లో పడ్డ గింజ. ఆయనకి విశ్వాసం ఉంది, దేవుని వాక్యం నిలబడి ఉంది, అలాగనే పరిశుద్ధాత్మ అనుభవం ఉంది, అలాగనే మొక్క ఎదిగేటువంటి స్వభావం కూడా ఉంది. కానీ చుట్టూ నానా రకాల బంధకాల చేత పీడించబడుతూ మరో పక్క దేవుని ప్రశ్నిస్తూ ఉంటారు వీళ్ళు. మాకు దేవుడు సహాయం చేస్తే ఈ బతికెందుకయ్యా, మాకు దేవుడు సహాయం చేస్తే ఈ పరిస్థితి ఎందుకయ్యా అంటే ప్రభు అంటాడు, పనికి మాలిందానా లేదంటే పనికి మాలినోడా, ముందు నీ మీద ఉన్నవి తీసి పక్కన పడి కొన్ని ఐహిక విచారాలు పెట్టుకున్నావు. దేవుడి కంటే లేఖనంలో గమనిస్తే గనక మరియేమో దేవుని పాద సన్నిధిలో కూర్చొని యేసయ్య మాటలు వింటా కూర్చుంది. మార్తమేమో డైరెక్ట్గా మరియను మాట్లాడాల్సింది వదిలిపెట్టి యేసయ్యతో మాట్లాడుతుంది. ప్రభువా ప్రభువా నీకు చింత లేదా, ప్రభువా ప్రభువా నీకు చింత లేదా, మేము నేను ఇంత పని పెట్టుకొని ఉంటే నీకు నా చెల్లితో నువ్వు ఎందుకు మాట్లాడవు అని చెప్పాను, నా చెల్లితో ఎందుకు మాట్లాడవు అని చెప్పని, ఆ అమ్మాయి సహాయపడేలాగా మాట్లాడవు ఎందుకని చెప్పని ఇట్లా అడావుడి ఉంటుంది అన్నమాట. ఎవరు ఆమె పని చేయటం న్యాయమే, ఈమె దేవుని మాటలు వినటం న్యాయమే. కాకపోతే తప్పు ఎక్కడ ఉందంటే తొందరపడి మాట్లాడాల్సింది మరియతో అయితే
ఏమి వెళ్ళి యేసేతో మాట్లాడుతుంది. అది తప్పు. రెండు కరెక్టే, వాళ్ళు చేస్తున్న పని రెండు కరెక్టే. కాకపోతే అడగాల్సిన వ్యక్తిని అడగకుండా యేసయ్య మాటలు మాట్లాడుతుంటే అక్కడ పోయి డిస్టర్బ్ చేస్తూ ఉంది. ఈరోజు చాలామంది ఉంటారు, దేవుని మాటలు దేవుని యొక్క మాటలు తన దాసులు అందిస్తూ ఉంటే ఇళ్లలో కూటాలు పెట్టుకున్నా కనీసం శ్రద్ధ కలిగి ఆ వాక్యం ఉండడానికి కూడా మనసు నిలపలేక అనేకమైన పనులు. ఎందుకంటే పాస్టర్ గారికి బాగా గొప్పగా ఏర్పాటు చేయాలి భోజనం, వచ్చిన వాళ్ళకి పలానోళ్ళు గొప్పగా ఈ ఆహారం ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. ఈ కారణాల చేత ఆ పని అడావుడిలో పడి ఈ దేవుని మాటలు అసలు పొరపాటును కూడా చెవికెక్కో మనసులో నిలబడవు. వీళ్ళు అనుకుంటారు ఈ పొయ్యికాడ కూడా కూర్చొని లేదా ఆ పనులు చేస్తూ కూడా దేవుని మాటలు వినొచ్చు, నేను వినగలుగుతాను, నాకు ఆ స్ట్రెంగ్త్ ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ పరిపక్వత ఉంది అనుకుంటారు. ఉట్టిదే. పొరపాటును కూడా సైతాన్ గాడు విన్నాడు. ఎందుకో తెలుసా? అది అవసరం, ఇది అవసరం, అది ఇది అని చెప్పని చుట్టుపక్కల ఉన్న గా అని చెప్పని గందరగోళం చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు చెప్పే ఒక్క ముక్క కూడా అందదన్నమాట. ఇలా కొంతమంది ఉంటారు. ఐక్య విచారం ఇది కూడా. అయితే చెట్ల పొదల్లో పడ్డ గింజ విశ్వాసము కలిగినదే, ఏది నిరీక్షణ కలిగినదే, పరిశుద్ధాత్మ అనుభవం కలిగినదే, అలాగనే వాక్యం కూడా ఉంది. కానీ పైన ఏముందంటే ఐక విచారాలు. అమ్మో అప్పులు తీరలేదు, అమ్మో ఈ స్థలం వాడు తాకట్టు పెడితే లాగేసుకుంటాడు, తాకట్టు టైం అయిపోయిందని కొన్ని ఐక విచారాలు. అమ్మో నా పిల్లలకు పెళ్లి కాలేదు, అమ్మో నా బిడ్డ జీవితం ఇట్ట అయిపోయింది, అమ్మో అదిగో వాళ్ళు ఫలానోళ్ళు ఇట్ట అంటున్నారు, అయ్యమ్మో నా భర్త అసలు లేడు, నా పరిస్థితి ఏంది, లేదా భర్త ఉంటే వీడు తాగుబోతుడు, భార్య ఉంటేనే అసలు చెప్పిన మాట ఏందో, పిల్లలు ఉన్నారంటే ఒక దారికి రావట్లేదు. ఇలా రకరకాలుగా పిల్లలకు చదువులకు కావాల్సిన ఫీజుల విషయంలో, అలాగనే పిల్లలకు జాబ్ విషయంలో, వారిని ఒక ఇంటికి ఒక అయ్యే చేతిలో పెడతానికి లేదా ఒక అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవడానికి, ఇట్లా అనేక రకాల ఐక విచారాల చేత వీళ్ళు ఎదగాల్సిన రీతిగా ప్రభు అనుకున్న సమయంలో ప్రభు అనుకున్న రీతిగా పరిపక్వతకు రాని ఒక బ్యాచ్ అన్నమాట వీళ్ళంతా. మరి 4వ గింజ ఏ టైప్ ఉందంటే 4వ గింజ శ్రేష్టమైన మంచి నేలన పడ్డ గింజలటాయి. ఆ మంచి నేల అంటే అక్కడ ఎటువంటి కలుపు మొక్కలు ఉండవు, ఎటువంటి రాళ్ళు ఉండవు. బాగా గమనించండి. మెట్ట భూమిని సాగు చేసే రైతు చేసే పని ఏంటంటే పొలమంతా అయిపోయిన తర్వాత పొలాన్ని నాగళ్లతో దున్నుతారు. అంటే ఇటు ఉన్న కింద పై భాగము ఉన్న భూమి కాస్త కింది భాగంగా పడేలాగా తిరగబడేలాగా పెద్ద పెద్ద నాగళ్ళు బొచ్చెల సెట్ వేస్తారు. ఆ తర్వాత మళ్ళీ నాగల చెట్టు ఉంటాయి, చిన్న నాగల చెట్లు, అవి సాలు ఇరవాలి అంటారు. ఆ తర్వాత మూలసాళ్ళు వేస్తారు. ఈ లోపల అక్కడున్న అంతకుముందు వేసిన పంటకు సంబంధించిన కొద్దో గొప్ప కర్ర ముక్కలు ఉంటాయి పొలలో, అవి చిన్న పెద్ద చితక రాళ్ళు ఉంటాయి. అవి మొత్తం ఏరి ఒకసారి కొప్పేసి ఎత్తి పక్కన పెడతారు. అయినా మళ్ళీ నీళ్లు పెట్టి మళ్ళీ సాలేరు వాళ్ళు తోల్తానే ఉంటారు. ఎప్పుడు దాకా అంటే ఆ భూమి కరెక్ట్గా ఇంపుకు వచ్చింది, సరైన రీతిగా వచ్చింది అని చెప్పాను. ఆ సమయం వచ్చేంత వరకు కూడా ఆ సమయం వచ్చేంత వరకు రైతు తాను అనుకున్న రీతిగా ఆ భూమిని సిద్ధపరుస్తాడు. మంచి నేలగా ఉంది, ఇప్పుడు విత్తనం వేస్తే ఏ కలుపు మొక్క ఉండదు, ఏ రాయి అడ్డుపడదు, గింజ వేయంగానే వెంటనే వచ్చేస్తుంది. అలాగా చాలా శ్రద్ధ కలిగి ఆ భూమిని సిద్ధపరుస్తాడు. ఈ మంచి నేలను పడ్డ గింజలు అనేటువంటి భక్తుల జాబితా మొత్తం అలాగనే సిద్ధపరచబడ్డాడు. ఏ అడ్డు ఆటంకాలు లేకుండా ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి గింజ వేయంగానే పరిపక్వతలో అంటే మొలకెత్తుద్ది, తల్లివేరు భూమిలోకి చన్నుద్ది, అలాగనే కొమ్మలు వేస్తాయి, రెమ్మలు వస్తాయి, రెమ్మలేసి కొమ్మలేసి పూతపడి అలాగనే ఫలాలు కూడా వస్తాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 4వ గింజ విషయంలో 4వ గింజ విషయంలో
మనం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ పొలాన్ని అన్ని విధాల దేవుడు సిద్ధపరుస్తాడు. ఈ 4 జాబితాల్లో నలుగురు కూడా ప్రభు యొక్క సంకల్పంలో పిలువబడ్డ వాళ్ళే, ప్రేమించిన వాళ్ళే, ప్రభువును వీళ్ళు బాగా ప్రేమించిన వాళ్ళే. అయితే ఈ 3 రకాల జాబితాలో కంటే 4వ రకమైన జాబితా దేవుని సంకల్పం చొప్పున ఏర్పరచబడ్డారు. ఎందుకు ఏర్పరచబడ్డారంటే వీళ్ళు ప్రతిదానికి ప్రభువుకు లోబడతారు, ప్రతి విషయంలో దిద్దుబాటుకి ఇష్టపడతారు, ప్రతి విషయంలో సరి చేసుకోవటానికి ముందంజగా ఉంటారు. అలాగనే ఈ మాట కాడ లోబడాలంటే లోబడిపోతారు. వాళ్ళ జీవితాలు ఎటువంటి శ్రమ ఎదురైనా, కన్నీరు ఎదురైనా, నింద అవమానాలు ఎదురైనా, ఎంత ఇరుకైనా సరే ప్రభు వైపే చూస్తూ, ప్రభువా ఈ స్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అంటూ ప్రభువులోనే సాగిపోతూ ఉంటారు. కాబట్టే వాళ్ళు దేవుని ప్రేమించారు. అలాగనే ఆయన అనాది సంకల్పంలో సమస్తం మేలుకై సమకూడి జరుగుతుంది అని ప్రభును మహింపరుస్తారన్నమాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఈ 4 గింజల విషయంలోనే శ్రేష్టమైన విలువైన పాఠం ఉంది. ప్రభు సెలవు అయితే మరొక పర్యాయము ప్రభు చిత్తంలో మరి వర్తమానం ప్రభు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మెట్టుకు పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ముగిస్తూ ఉన్నాను. దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, మంచి అనుకూలమైన సమయం మాకు ఇవ్వు ప్రభువా. నీ చిత్తమైతే ఎక్కడైనా ఒక స్థిరమైన మందిరము మాకు దయచేయండి. మేము కూడా నీ పాదాలు పట్టుకొని ఇంకా ఉత్సాహంగా ఆరాధించడానికి మాకు సహాయం చేయండి అంటూ ప్రార్థన చేద్దాం. ప్రభు మహా ఉచిత కృప చొప్పున ఈ మాటలు మన వినికిడిలో ఫలించునుగాక, ఫలభరితముగా ఆయన చేయునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. వెలువడి చేయబడిన ప్రతి మాటను బట్టి నీ స్తోత్రాలు. మా హృదయాల మాటలు పదిలపరచండి. అనేక పర్యాలు నేను మహింపరచుకోవడానికి కూడా మాకు కృప దయచేయండి అయ్యా. మాకు కూడా ఒక అనుకూలమైన స్థలము దయచేయండి, మందిరము దయచేయండి. నీవు అనుకున్నట్టుగా ఆరాధన జరిగించుకోవడానికి కృపను దయచేయండి అయ్యా. ఈ ప్రతికూలమైన, ఈ వ్యతిరేకమైన పరిస్థితులన్నీ కృప ద్వారా చక్కపరచండి. లేదా దైవజనులతో నువ్వు వారిగా దేవా, దైవజనులతో నువ్వు మాట్లాడి అనుకూల పరిస్థితులు కలుగునట్లుగా సహాయం చేయండి. సమస్తం నీ కృపాహస్తాలకు అప్పజెప్పుకుంటూ, నీ చేతికి నన్ను మమ్మల్ని అప్పజెప్పుకుంటూ, యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాహస్తాలకే సమస్తాన్ని అప్పజెప్పి నేను గొప్ప చేసుకుంటున్నా మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగనే పరిచర్యకు, సంఘాలకు, సంఘ బిడలకు, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారికి, ఇక ముందు ఏకీవించబోతున్న వారికి నిత్యత్వము చేరు పర్యంతరం సదాకాలము చూడండి. ప్రభు ఉన్నతంగా ఆశీర్వదించి ఆయన కృపలు వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. యేసు రక్తం నాకేచే, ప్రభేసు రక్తం నాకేచే, ప్రభేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి అంధకార శక్తుల క్రియలు ఎంత ప్రమాదకర మంత్ర ప్రయోగం, వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. యుద్ధము యెహోవాది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ చూడండి నడిపించునుగాక. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాల్లో, ఇక ముందున్న సంఘ క్రమాల్లో ప్రభే చూడే ఉండి అన్ని ప్రయాణాలు, అన్ని విషయాల్లో, పాటల పరిచయ విషయంలో కూడా చూడండి. ఆయన చిత్తానుసారంగా సహాయం అందించి ఆయన కృప ద్వారా అన్ని పనులు జరిగించుకున్నగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ చూడండి, మన ఆత్మలకు కూడా చూడండి నడిపించునుగాక. ఆమేన్.